మా ఇల్లు ఉంది కదా, మా సొంత ఇల్లు. ఆ ఇంటికాడేం పిల్లలు ఉంటారు, ఇక్కడేం మేము ఉంటాం అనమాట. అయితే ఒక రోజు ఏమైందంటే, మా చిన్న కోళ్ళు పని చేసుకుంటూ ఇంట్లో పిల్లలను పెట్టుకొని ఉంది. పాప మా అమ్మాయి చూసుకోలేదు. పాము ఒకటి వచ్చింది ఇంట్లోకి. పాము ఒకటి వచ్చి తలుపు సందులో దూరింది. దూరి ఆ తలుపు వేసేటప్పుడు, వచ్చేటప్పుడు, పోయేటప్పుడు నలిగిపోయింది. దాని పాటికి అదే నలిగిపోయింది. తర్వాత చూసుకుంది అమ్మాయి. చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు మానవాళ్ళు నాకు, చిన్న పిల్లలు. వాళ్ళు కూడా అటు ఇటు తిరుగుతున్నారు, కానీ దేవుడు వాళ్ళకి ఏమి హామీ కలగకుండా దేవుడు సహాయం చేశాడు ఆ రోజైతే. మళ్ళీ మేము ఉండే బిల్డింగ్ కాడ కూడా పెద్ద బారుడు పొడుగు పాము ఒకటి వచ్చింది. అది చెట్టు ఇట్లా పక్క నుంచి గేటు వైపు నుంచి వచ్చి చెట్టు మొదట్లోని కొనుక్కుంది. ఆ ఇంటికి అల్లలో అప్పుడే వచ్చారు. వెంకటేశ్వరు పాము వచ్చింది లోనికి, మాకు భయం వేస్తుంది ఆయన్ని, ఈయన పిలిచారు. ఈయన మా ఆయన పల్లెటూరు, అయినా పాము లేదు ఏది కొట్టి అవతల పడేస్తాడు, అంత ధైర్యం అనమాట. అయితే వెళ్ళి కర్ర ఎత్తుకొని వెళ్ళి ఆ పామును కొట్టి అవతల పడేసాడు. మళ్ళీ నిన్న నేను అంటే ఒక 10 రోజులు అయింది, ప్రార్థనకి వెళ్దామని వస్తున్నాను శుక్రవారం. ఇంకో పాము వచ్చింది, పాము పిల్లలాగా వచ్చింది. అది వచ్చి అక్కడే కొనుక్కుంది బాత్రూమ్ దగ్గర. అప్పుడు నేను స్నానం చేసి లోనికి వెళ్ళాను. ఈయన వచ్చి చూసాడు. చూసి ఇక్కడ పాము ఉంది అమ్మాయి, కర్ర ఎత్తరాని అన్నాడు. ఆ కర్ర ఒత్తి పెట్టాడు. అంతలో పాము కొట్టిన ఆయన చిన్న కర్రతో ఒత్తి పెట్టి అదేం చేస్తుంది, మెలికలు తిరుగుతుంది, అక్కడే ఉంటుంది, తప్పించుకొని పోవాలని చేస్తుంది. నేనైతే ఎప్పుడు పావుని సంపలచ్చు పుట్టిన కాడి నుంచి. ధైర్యం వచ్చింది. ఎట్లా ధైర్యం వచ్చిందంటే, వాక్యంలో ఉంది కదా, మీరు పాముల్ని పట్టుకుంటారు, ఎత్తి పెడతారు, దేవుడు పాదాల కింద తొక్కుతారని వచ్చింది కదా, ఆ వాక్యం గుర్తు వచ్చింది. వచ్చి అయినా నువ్వు పట్టుకొని నేను కర్ర తీసుకుని వస్తానని తల మీద ఒక దెబ్బ వేసాను. అది చచ్చిపోయింది. దేవుడు 4 పాములు అన్నమాట. 4 పాముల నుంచి మా కుటుంబాన్ని విడిపించాడు. యేసు ప్రభు మా అందున ఉండాడు కాబట్టి దేవుడు, దేవాతి దేవుడు మాకు ఏమి హామీ కలగకుండా మా కుటుంబాన్ని మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దాకా. సభలు కూడా దేవుని మహిమ పరుద్దాం. ఆమేన్.